ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్‌కి స్వాగతమండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏమిటంటే, నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావు. వీటిలో ఒక పువ్వును తాకి నీ దుర్గమ్మ సందేశం ఏమిటో ఇప్పుడే ఈ దుర్గమ్మ మాటల్లోనే తెలుసుకో. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. మారుతుంది అని నేను నీకు మాట ఇస్తున్నాను కదా! నెట్టివేయకుండా జాగ్రత్తగా అమ్మ చెప్పే మాటల్ని విను అని నమ్మి అమ్మవారు ఈరోజు ఈ సందేశంతో తీసుకువచ్చారండి. ఈరోజు మనము ముందు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుని, అలాగే గులాబీ పువ్వునైతే ఉంచారు ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏదైతే నీకు మంచిగా ఆకర్షిస్తుందో ఈ రెండింట్లో ఒకటైతే అనుకోండి. ఇక అమ్మవారు మీకోసం ఏం చెప్పబోతున్నారో అన్నీ కూడా తెలుసుకుందాం. తామర ఫ్రెండ్స్, మొదటిగా తామర పువ్వును తాకిన నా బిడ్డకై, ఈ పువ్వు తాకిన వారికి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తామర పువ్వు ఒక స్వచ్ఛమైన పువ్వు. బురదలో నుంచి వచ్చినా సరే ఏమాత్రం బురద అంటకుండా ఒక అందమైన స్వచ్ఛమైన పువ్వులా మనకి కనిపిస్తుంది కదా! ఇక తామర పువ్వు దాని పవిత్రత పుట్టకలోనే నిరూపించుకుంది. లక్ష్మీదేవికి నివాసమైన ఈ తామర పువ్వు ఎంతో అదృష్టం కలది. ఈరోజు దాన్ని తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా. నీకు లక్ష్మీ కటాక్షం రాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఇబ్బందులు చూసినా ఇకపై నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా సరే ఆ కష్టాన్ని బయట వాళ్ళకి తెలియనివ్వకుండా, నీ ముఖంలో ఏమాత్రం కూడా కష్టాన్ని కనిపించకుండా నువ్వు సంతోషంగా ఉన్నావు. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తున్నావే తప్ప సమస్యలకి, కష్టాలకి ఏమాత్రం కూడా నువ్వు భయపడవు. దాన్ని దాన్ని దాటే ప్రయత్నమే చేస్తావు. అలాంటి దాన్ని గుణం వంటివానివమ్మ. తామర పువ్వు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కదా! ఇక లక్ష్మీ నివాసం ఆ తామర పువ్వులోనే ఉంటుంది. అందుకే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని తామర పువ్వుతో పూజించు. అదృష్టం నీ వెంటే ఉంటుంది. అలానే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో తాకితే కమిలిపోయేలా ఉంటాయి. నీ మనసు కూడా అంతే సున్నితమైనది. ఇతరులు ఒక్క మాట అన్నా ఓర్చుకోలేవు. అందరూ నిన్ను బాధిస్తున్నారు. నిన్ను ఎప్పుడూ కూడా అనుకుంటావు, ఎవరూ కూడా నిజాయితీగా లేరు అని బాధపడుతున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, ఇతరుల గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు. మనకెందుకు చెప్పు? నువ్వు ఎదురు చూసే బంధం నీ కోసం వస్తుంది. నువ్వు కావాలి అనుకుంటే ఏదీ రాదు కదా! నీ మనసు తెలిసి కూడా నీ గురించి తెలిసిన బంధంతోనే నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండగలవే తప్ప నీకు ఈరోజు నువ్వు స్వచ్ఛమైన ఈ పువ్వుని తాకావు గదా! ఇక నీ జీవితం అంతే స్వచ్ఛంగా, అద్భుతంగా ఉంటుంది. ఇక నువ్వు నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. అన్నీ మారుతాయి. ఈ దుర్గమ్మ దగ్గరుండి మరి అన్నింటినీ మారుస్తుంది. ఇక హాయిగా ఉండు అని అమ్మవారైతే తామర పువ్వును తాకిన వారికైతే చెప్తున్నారండి. ఇక రెండవది గులాబీ పువ్వు. ఈ గులాబీ పువ్వు తాకిన వారి కోసం అమ్మవారు ఎలాంటి సందేశాన్ని ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారి మాటల్లోనే విందాం. నీకు ఇలానే నువ్వు నీ మాటలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. అందరితో మంచిగా మాట్లాడుతావు. అందరూ నీ వాళ్ళే అనుకొని సంతోషంగా ముందుకు వెళతావు. ఇక నీ జీవితం కూడా చాలా సంతోషంగా రంగురంగుల పువ్వులా ఉంటుందమ్మా. ఈ గులాబీ పువ్వు ఎంత అందంగా, హాయిగా, సంతోషంగా ఉందో చూడు. ఇక ఈరోజు పువ్వుని తాకిన నువ్వు కూడా సంతోషంగా ఉండబోతున్నావు. ఈ రోజా పువ్వు వలె నీ మనసు కూడా ఎంతో అందమైనది. ఇతరులకి కష్టం రాకూడదు, నా వల్ల ఏమాత్రం హాని జరగకూడదు అని అనుకొని మంచి మనస్తత్వం నీది. అందమైన రోజాలానే నీ జీవితం కూడా అందంగానే ఉంటుంది. ఈ రోజా పువ్వు పైన అందంగా ఉంటూ కింద ముళ్ళుని పెట్టుకుంది కదా! నువ్వు కూడా ముళ్ళులాంటి జీవితాన్ని దాచి ఉంచావు. నీ దుర్గమ్మకు తెలుసు. అవునమ్మా, రోజా పువ్వు పైకి ఎంత అందంగా ఉన్నా కింద ముళ్ళ వలె జీవితమే కదా నీ జీవితం కూడా.
పైకి అందరికీ చాలా సంతోషంగా, అద్భుతంగా బాగా కనిపిస్తావు. కానీ దాని కింద ఉన్న ముళ్ళు లాంటి జీవితం ఎవరికీ కనపడదు. నువ్వు అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటావు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి ఇస్తూనే ఉన్నావు. అందరికీ కూడా నీ ప్రేమాభిమానాన్ని సమపాలల్లో పంచుతావు. నీ చుట్టూ ఎక్కువ బలం ఉంటుంది. రోజా చెట్టు గుత్తులు గుత్తులుగా ఎలా అయితే పువ్వులు పూస్తుందో అలానే నీతో జనబలగం, కుటుంబం బలగం అనేది కూడా గుంపులుగా నీతోనే ఉంటారు. ఏ కాలంలోనైనా దొరికే రోజా పువ్వులాగా నువ్వు కూడా ప్రతి క్షణం శ్రమిస్తావు. కష్టపడి పనిచేస్తావు. నీ జీవితంలో కష్టపడి పనిచేసి సంపాదించాలి అని అనుకుంటావు. ఒకరి సొమ్ముకి ఎప్పుడూ ఆశపడవు. రోజా పువ్వును తాకిన నా బిడ్డ రోజా పువ్వుని ఎలా అయితే అందరూ ఇష్టపడతారో అలానే నిన్ను, నీ మంచితనాన్ని, నీ మాట తీరును అందరూ ఇష్టపడతారు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, సంతోషం ఉంటారు. అందరూ నీతో ఉండాలి అని అనుకుంటారు. అలానే నువ్వు కూడా అందరితో సమానంగా ఉంటావు. ప్రేమాభిమానాలు అన్నీ పంచుతావు. అందరూ బాగుండాలి అని నా దగ్గర ప్రార్థనలు పెట్టావు. అందుకే నీ మంచి మనసుకి ఈ దుర్గమ్మ చెప్పిన ఈ సందేశాన్ని నీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు కావలసినవన్నీ ఈ దుర్గమ్మ నీకు చేసి పెడుతుందిలే. ఇక ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ కూడా నీకు అవసరం లేదు. ప్రశాంతంగా ముందుకు వెళ్ళు అని దుర్గమ్మ ఈరోజైతే ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. జై దుర్గా భవానీ.